హాయ్ అండి. మన పిల్లలకి ఏదైనా హెల్తీగా స్వీట్ చేసి పెట్టాలంటే, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్, నేను చెప్పిన కొలతలు గాని ఫాలో అయ్యి, ఈ లడ్డు గాని చేశారంటే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం రండి, వెళ్లి రెసిపీ చేసేద్దాం. అటుకుల లడ్డు చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, ఒక కప్పు మందపాటి అటుకులు, గ్రామ్స్‌లో అయితే గనక 250 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ 3-4 నిమిషాలు అటుకుల్ని వేపుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకుల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పల్లీలు. పల్లీల్ని కూడా పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుందాం. పల్లీల్ని ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాం. పల్లీలు చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైందండి, జీడిపప్పు వేసుకుందాం. ఈ జీడిపప్పుని దోరగా వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ పల్లీల్ని పోసుకుందాం. అలాగే ఈ వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా పోసుకుందాం. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల పుటాని, ఒక 4 యాలకలు వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుందాం. ఇందులోనే పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ నీళ్లు కూడా పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్నాం. మనం ఇక్కడ పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం కరిగి ఇలా ఒక పొంగు వచ్చింది కదండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పప్పుల పొడిని వేసుకుందాం. ఇలాగ కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇలా స్వీట్ అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మరొక నిమిషం పాటు పాన్ నుంచి స్వీట్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇలా పాన్ నుంచి సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ని వేసుకుందాం. ఒకసారి కలిపేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుందాం. చూసారు కదండి, మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉంది స్వీటు. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకున్నాం. ఇలా చుట్టుకున్న లడ్డూల్ని మనం శుభ్రంగా ఉన్న ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల నుంచి నెల దాకా స్టోర్ ఉంటాయి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.